ఓకే. ఓం శ్రీ సద్గురుభ్యో నమ. ఈరోజు 20వ తారీఖు శనివారము, డిసెంబర్ నెల 2025 సంవత్సరము. ఈరోజు మన గ్రంథము శుష్క వేదాంత తమోభాస్కరము 4వ భాగము. ఈ గ్రంథ సారాన్ని గురించి శ్రీ లక్ష్మీ మేడం గారు సత్సంగ భాషణం చేస్తున్నారు. ఓకే, 174 పేజీకి వచ్చామండి. కొంచెం చదువుదాం. లోక భయమునకు ఎరచి గర్భ విచ్ఛేదనము చేయుటలో అపాయము కలిగి అకాల మృత్యుకి లోబడుచున్నారనియు ఉద్బోధించుచున్నారు. వీరికన్నింటికి బాల్య వివాహమే మహా అనర్థకమైన హేతువని, బాల్య వివాహముచే ధర్మశాస్త్రములు చదువుటకు తగిన అవకాశం కలుగటలేదని, ఇందువల్ల నారీమణులు మీరు అన్నట్టుగా ఆ ఏంటది వార్తాలాపం అనే పుస్తకం ఉందండి. మహాత్ములు కూడా దాన్ని గైడెన్స్ గా తీసుకుంటారు. ఇవాళ మార్నింగ్ ఎంతో మంచి టాపిక్ వచ్చింది బ్రహ్మం కోసం, అంటే సాలిడ్ అనమాట అది. అనుపమ గారు వచ్చినట్టున్నారు ఇవాళ కదండి. వచ్చారా 5 to 6? అనుపమ గారు వచ్చారు, ఏదో అడిగారు కూడా అనుకుంటా. అంటే ఏ పాట జరుగుతుంది మేడం వార్తాలాపంలో? వార్తాలాపం అనేది దాంట్లో మేము అలా ఏంటి మేడం? కంటిన్యూస్. వచ్చారు కదా మీరు ఇవాళ? అవును, పొద్దున వచ్చా. చాలా చాలా ముఖ్యమైన విషయాలు. ఇవాళ అది చదివాక నారాయణము, మేము అన్నీ కూడా అక్కర్లేని అశాశ్వతమైన వస్తువులు అంటే పడిపోతున్నాం, మా లైఫ్ వేస్ట్ చేసుకుంటున్నాం అనిపించింది అన్నాడు. అది నాకు చాలా సంతోషం కలిగింది. అది అలా అనిపిస్తుంది ఆ పుస్తకంలో. అంత రాసిన వ్యక్తి చాలా గొప్ప వ్యక్తి అండి. ఓకే. అదే మేడం, అదే గుజరాత్ స్వాములు కదా మేడం వాళ్ళిద్దరు. కాదు, గుజరాత్ లో మహారాణి గారు నువ్వు చెప్పినవి మేము తెలుగులోకి గుజరాత్ లోకి మార్చుకుంటాం అన్నారు. ఆయన విజయనగర వ్యక్తిత. అప్పుడు ఈయన పర్మిషన్ ఇచ్చారు. దానివల్ల అది అక్కడ తర్వాత ఆయన గుజరాత్ ఆయన కాదు, తెలుగు ఆయనే. అదే మేడం, అంటే దాదాపు ఒక 10 సంవత్సరాల పైగానే అయింది మేడం. నా దగ్గర ఉన్నాయి 2 గ్రంథాలు, చదవలేక ఇంకా చాలా ఇంతవరకు మంచి పుస్తకం చదవాలి అది. మేడం. మేము 5 to 6 చదువుతున్నాము. తర్వాత అవధూత గీత మా నారాయణ గారు నాకు చెప్పేవారు, ఆయనే కొని తెచ్చారు. ఏంటంటే షిరిడి బాబా గారు అవధూత గీతను ఏకనాథ్ భాగవతం చదవమని వారిని. అయితే సరే నాకు తెచ్చి ఇచ్చారు. నేను చదవగలను లేదో చిన్న ఫాంట్ అంటే, నాకు ఈ మధ్య ఒక లెన్స్ కొన్నాను, దాంతో చదవగలుగుతున్నాను. అది కూడా చాలా బాగుంది. ఆ ఏకత్వం ఉన్నది ఒక్క బ్రహ్మమే అన్నదే చెప్తున్నారండి. అవి తెల్లవారుజాము చదవడం ఇంకా బాగుంది. అవును. అంటే మీరు కూడా వీలు చూసుకుని వస్తే మంచిది. ఎవరైనా నారాయణ వస్తున్నాడు, అనుపమ గారు వస్తున్నారు, అలా వస్తున్నారు. ఒక అబ్బాయి జయంత్ అని ఫస్ట్ డిగ్రీ చదువుతాడు. ఆ అబ్బాయికి ఎంత మంచి స్థితి ఉందో. ఇక కొందరు లోక భయమునకు ఇది అండి. ఇందువల్ల నారీమణులు మృగావస్థలోనున్న రనియు చెప్పుచున్నారు. ఇందువల్ల స్త్రీలకును పురుషులకును బ్రహ్మచర్య పవిత్రత బొత్తిగా నశించిపోవచ్చున్నదని. అదేనండి ఎందుకు ఈ కాలంలో మనుషులు అసలైనటువంటి ఆ నిరాకార స్థితి అంటే వాళ్ళేమోని ఈ ఈ ప్రాపంచికంగా భార్య పిల్లల మీద మోహం, ఆ తర్వాత వాళ్ళకేమోని శాశ్వతమైన వస్తువుల కోసం తపన, డబ్బులు సంపాదించడంలో వాళ్ళ స్థూలం అయిపోయారు. సూక్ష్మాతి సూక్ష్మమైన స్థితి ఒకప్పుడు మనుషులకు ఉన్నది. వాళ్ళు వీటి వల్ల వాళ్ళకి అది పడిపోతున్నారు అనమాట. అంటే వాళ్ళకి అసలైనటువంటి సూక్ష్మ స్థితిని గ్రహించే స్థితి కోల్పోయారు అని చెప్పారు ఆ పుస్తకంలో. అందుకే మన ఆచరణ మన తపశ్శక్తిని పాడు చేసేస్తుందండి. అబద్ధాలు ఆడారనుకోండి తపశ్శక్తి పోతూ ఉంటుంది. మోహం కూడా మన తపశ్శక్తిని కాల్చేస్తుంది. ఇలాంటివన్నీ మనకు తెలియట్లేదు. మనకు ఎంత నాశనం చేసుకుంటున్నాము. డబ్బులు 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 ఆర్జిస్తారు, మనుషుల్ని పట్టుకు వేలాడతారు. కానీ అసలు కిషోర్ అని ఇక్కడ మన దాంట్లోని ఉంటాడు, తనేమో తిరువణామల వెళ్ళి అదే అన్నాడు, నేను నాయన నువ్వు ఎవరింట్లో ఉండకు, అంత ఆత్మీయంగా చూసినా. ఇద్దరు వెళ్ళారు. మీరు బయట ఉంటే మీకు తెలుస్తుంది అంటే తను అన్నాడు. మీరు ఎందుకు చెప్పారో మాకు అర్థమైంది. ఫస్ట్ డే నైట్ వెళ్ళకండి అంటే వాళ్ళు నైట్ వెళ్ళి సగం దూరం వెళ్ళే కాళ్ళు వెళ్ళట్లేదు, అలా అయిపోయారు. మీరు చెప్పింది మేము తృణీకరిస్తున్నప్పుడు మాకు ఏం జరుగుతుందో అర్థం అవుతుంది అంటున్నారు. అయితే ఆ రమణాశ్రమంలో ఒక ప్రశాంతం, ఒక అనంతమైన శాంతి నేను ఫీల్ అయ్యాను. అది ఉండాలంటే ఏం చేయాలని అడిగాడు. ఇప్పుడే మీకు ఈ ఫోన్ ఇది అంటే క్లాస్ కట్ అని కట్ చేశాడు.
నిరంతరం నేను నథింగ్ అని గుర్తుంచుకోవయ్యా, నువ్వు ఎంత గొప్ప ఆఫీసర్ అయినా అవన్నీ నాకు సంబంధం లేదని పెట్టుకుంటే తప్పకుండా నాకు ఆ స్థితి ఉంటుందని చెప్పాను. ఇక కొందరి ఇంద్రియ నిగ్రహ యోగ్యతకు తగిన ఆశ్రమములు లేనందుచే సంసారములో ఘోర దుఃఖమునకు పాత్రులగుచున్నారని ఉపదేశించుచున్నారు. అట్టి వైరాగ్య బోధోపరతులు గలుగని వారు బాలావితంతువులుగా ఉండుటచే వివేకానంద ఎంతో బాగా ఆన్సర్ ఇచ్చాడండి. అది కరెక్ట్ గా నాకు గుర్తులేదు, కానీ మీ వాళ్ళు అన్ని సుఖాలు వదిలేసి బాలవితంతువుగా ఉండిపోతున్నారని అంటే, మా వాళ్ళు అవి వదిలేయడం కాదు, దైవశక్తి కోసం వాళ్ళు అవన్నిటినీను పక్కన పడేశారు అన్నట్టుగా చక్కగా చెప్పాడండి ఆన్సర్ అని. అంటే జన్మ సార్థకత దేనికో ఆ విషయం రియలైజ్ చేయడానికి దే ఆర్ స్పెండింగ్ దేర్ లైఫ్ అని చెప్తాడండి. వైరాగ్య బోధ ఉపరతులు కలగని వారు బాల వితంతువులుగా ఉండుటచే తమకు సమానులకు స్త్రీలు అనుభవించడి సంసార సౌఖ్యమైన, ఇప్పుడు ఎందుకంటేనండి చిన్నప్పటి నుంచి సంసారం ఉండాలి, నువ్వు పిల్లల్ని కను, ఆ పిల్లలతోను వీళ్ళు ఏం అనుభవించారు అది అంటే అది వాళ్ళకే తెలియదు, కానీ అందరినీ అందులో పడేస్తారు. తర్వాత డబ్బులు ఆర్జించే మెషిన్గా అవ్వకపోతే నీకు అంటే వీళ్ళేమో జీవితం పాడు చేసుకుంటున్నారు, ఆ పిల్లలకి అదే చెప్తారు, పూజలు చెయ్యి, ఇది చెయ్యి, పూజలు చేసి ఏమిటి లాభం, అతను అది కూడా చెప్పారు. ఆ పూజలు అవి చేయడం వల్ల ఎప్పుడూ ఆత్మజ్ఞానం రాదు. అసలు ఆత్మజ్ఞానం పొందడం మన లక్ష్యం అని ఎవరు చెప్పట్లేదు. నువ్వు ఇలా చెయ్యి, అలా చెయ్యి, దాని వెనకాల వెళ్ళిపో, అలాగే చెప్తున్నారు. మొదటి నుంచే అది ఇంట్రడక్షన్ ఉన్నది అనుకోండి, కృష్ణమూర్తి గారు చెప్పినట్టు. ఒక టైంలో కాకపోతే ఒక టైంలో అందులో హిట్ అయినప్పుడు పట్టుకుంటాం. ఇక కొందరు ఇప్పుడు ఇక్కడికి ఈశ్వర్ అనే అబ్బాయి వచ్చి తను అంటున్నాడు, నాకు ఇక్కడ మీరు మా కోసం పిలుస్తున్నట్టు మాకు అనిపిస్తుంది, కానీ మీకోసం పిలుస్తున్నట్టు పిలుస్తూ మా కోసం మీరు చేస్తున్నారండి, మాలో ఉన్న చెత్తలన్నీ తొలగించేస్తున్నారు అన్నాడు. అది జరుగుతుందని వాళ్ళకి తెలియాలి కదా, అర్థమైందా? ఓకే. ఇంకా కొందరు ఇంద్రియ నిగ్రహ యోగ్యతకు తగిన ఇదేంటిది కట్ అయింది. ఆశ్రమములు లేనందుచే సంసారములో ఘోర దుఃఖమునకు పాత్రలగుచున్నారని ఉపదేశించుచున్నారు. అట్టి వైరాగ్య బోధోపరతులు కలగని వారు బాల వితంతువులుగా నుండుట చే తమకు సమానులకు స్త్రీలు అనుభవించడు సంసార సౌఖ్యమైన లేకపోయాను కదా అని దుఃఖించి విధాత యొక్క లలాట లిఖితమునకు దుఃఖించి యోచించి ఆ బ్రహ్మదేవుని సదా శపించుచున్నారు. ఇట్టి శాపబలముచే కాబోలు పంచాననుడై ఉండిన బ్రహ్మ యొక్క ఏకముఖము ఈశ్వరుడు త్రుంచి పారవేసినదనియు బ్రహ్మదేవునికి లోకములో పూజాస్థలము అలాగ దేవాలయములు లేకపోయి ఉండవచ్చుననియు పండితులు ఊహించుచున్నారు. ఇంకా తర్వాత మరియు ఇట్టి బాలనారీమణులకు వితంతువుల యొక్క తల్లిదండ్రులు తమ బిడ్డల వైధవ్య దుఃఖములకు చూడజాలక నేత్రముల నుండి సదా దుఃఖవాష్మమును కురిపించుచున్నారు. ఇదేదో వైధవ్యం లేకపోతే వీళ్ళు ఏదో నొల్లిసుకున్నారా, దేవుడు నొల్లుకుంటారు అంటే మామూలుగా ఇలా అంటున్నారని కోపం తెచ్చుకోకండి. ప్రాపంచిక సుఖాలు అశాశ్వతమైన వాటి పట్ల మోహము తప్ప ఏమొస్తున్నాయండి? దేహం నేను అన్న భావన బాగా బలపరుచుకుని పునరపి జననం పునరపి మరణం అని పడ్డమే కదా మనం చేస్తున్నది. అందుకని వివేకానంద ఏమన్నాడు, వాళ్ళు అవన్నీ సుఖాలు కోల్పోవడం కాదు, వాళ్ళు ఆ జీవితానికి ఏది ముఖ్యమో ఆత్మ సాక్షాత్కారం వైపు వెళ్తున్నారని చెప్పాడు అనమాట. అంటే ఇతర దేశాల వాళ్ళు అలా అడిగితే పుణ్యజీవులకు నారీమణుల దుఃఖము చేతనే భరతఖండమునకు ఇంత దారిద్ర్య బాధయు ఏమిటండి ఇక్కడి వాక్యం మళ్ళీ చదువుతుంది. అయ్యో ఏమి పాపము నిరుంగని ఆ పుణ్యజీవులకు నారీమణుల దుఃఖము చేతనే భరతఖండమునకు ఇట్లు ఇంత దారిద్ర్య బాధయు అస్వాతంత్ర్యమును ఇతరులచే పేడయును కలుగుచున్నవని తెలుపుచున్నారు. వీరి యొక్క దుఃఖ బోధనము సర్వేశ్వరుడు ఎట్లు సహింపగలడని అనేకులు ప్రశ్నించుచున్నారు. వీరు చెప్పినవన్నీ సత్యములే, సందేహం లేదు, అట్లు జరుగుచున్నదంతయు నిజము. అయితే బాహ్య దృష్టి గలవారికి ప్రపంచ సుఖము సత్యమైనదని నమ్మువారికి ఈశ్వర సుఖము ఒక్కయు జ్ఞాన మహిమ యొక్కయు సౌఖ్యము తెలియని వారికి మాత్రమే ఇది నిజముగా కనిపించును. చూసారా, మీకు నేను ఫాస్ట్ గా చదువుతున్నానేమో.
అంటే ఈశ్వర సుఖంలో ఉన్న ఆనందం తెలియని వాళ్ళకి ఈ ప్రాపంచిక ఇంద్రియ సుఖాలకే వెళ్లాడుతున్నారు. అది తెలిసిన వాళ్ళకి బాల్య వ్యతింతం అయిందని కళ్ళు అంటే ఏంటంటే అశ్రువులు కురిపించనక్కర్లే. అయితే సత్యధర్మములలోనూ దైవభక్తిలోనూ జ్ఞాన నిష్ఠలోనూ కాలము గడపక పై చెప్పిన రీతి గర్భవిచ్ఛేదాది పాపకృత్యములు చేయువారు పునర్వివాహము చేసుకొనుటే మంచిది. దీని అందు ఎలాంటి పాపమును లేదు, ఈశ్వర ద్రోహమును కలగదు, శాస్త్ర విరుద్ధమును కాదు. అయితే ఈ అంటే ఇదేంటి కంపారిటివ్ గా చెప్తున్నారు. అలాగా గర్భ విచ్ఛేదనాది పాపకృత్యాలు చేసి పిల్లల్ని ఎక్కడెక్కడ పడేసి అలాంటి వాళ్ళు అదే బెటర్, పునర్వివాహమే. ఆ అయితే ఈ సంసార సాగరములో మునిగినందుచే ప్రథమమున కొంచెము సౌఖ్యము కనిపించినను మరల దుఃఖ సాగరము నుండి తరింపజాలరు. అయితే భర్తలు మరణించిన తర్వాత స్త్రీలకు ప్రత్యేకముగా బ్రహ్మనిష్ట సల్పుటకును ఈశ్వర భజన చేయుటకును సచ్చాస్త్రములు పఠించుటకును లోకసేవకు ఉపయుక్తములకు కార్యములు నేర్చుకుంటుకును విషయములకు జనుల సంసర్గము కలగనీయక స్వధర్మమును సంరక్షించుటకును తగిన ఆశ్రమము లేకపో మఠము లేక ఏకాంత ప్రదేశము లేక సమాజ మందిరము లేక వితంతు శరణాలయము మొదలైనవి అవశ్యముగా ఉండవలేను. అంతేగాని పునర్వివాహం చేసినందుచే భూలోకము స్వర్గలోకముగా మారిపోవనదేమీయును లేదు. అయితే ఇప్పుడుండు వారికి వివాహము చేసుకొనుటలో ఆటంకం ఉండరాదు, కానీ అది ఉత్తమ పక్షముగా గ్రహించవలదు. చెడిపోయి ఆత్మహత్య చేసుకొనుటకును మేలని మాత్రమే చెప్పవలసినదే గాని పవిత్ర ధర్మమని అంగీకరింపరాదు. పురుషులును అలాగున ఉండవలే ననే నా ఆశయం. కనుకనే మొదటిది రెండవది మొదలగు వివాహ పద్ధతులు దీని యందు ముందుగా చెప్పడమైనది. అంటే పురుషులు వాళ్ళ యొక్క ఆధిక్యత కోసం పురుషులు తిరిగి వివాహం చేసుకోవచ్చు, ఆడవాళ్ళు చేసుకోకూడదు అన్నది స్వార్థంగా ఎవరో పెట్టినవే గాని అది అలా లేదు అని చెప్తున్నారు. ఒకవేళ ఈ పునర్వివాహము ఇప్పుడు పూర్తిగా కానప్పటికీ కొద్ది రోజులకైనా ఈ ధర్మము లోకమంతటా కలగకపోదు. అయితే స్త్రీ పునర్వివాహం అమలులోనికి వచ్చిన స్త్రీలు పునర్వివాహం ప్రారంభించినచో ఇప్పుడుండు పవిత్రత గాని దైవభక్తి గాని ధర్మము గాని పుణ్యకర్మలు గాని దైవజ్ఞానము గాని ఆత్మ సుఖము గాని స్వచ్ఛమైన జీవితము గాని స్వేచ్ఛగా నుండుట గాని దైవ విషయమైన విద్య గాని ఉండజాలం. మరియు ఈ పునర్వివాహం మామూలుగా ఏర్పడినచో కొంచెము భక్తి వైరాగ్య జ్ఞానములు కలవారిని కూడా పునర్వివాహము కొరకు ఇతరులు ప్రోత్సహించెదరు. అప్పుడు బంధనములో చిక్కుకొనవలసి ఉండును. కనుకనే ఈ పునర్వివాహము ఉత్తమమైనదనియు పావనమైనదనియు చెప్పక ఇతర నీచకృత్యములు చెడిపోవుట కన్నా ఇది మంచిదని తెలిపేలాగున ఏర్పాటు ఉండవలేను. పై చెప్పిన దైవ కార్యములన్నీ పునర్వివాహముచే సున్నలైపోవును. అర్థమైందండి? ఫాస్ట్ గా చదివేశానా? అంటే వితంతువులు పునర్వివాహం చేసుకోపోతే వాళ్ళు ఆత్మజ్ఞాన స్థితికి దైవపీరంగా జీవిస్తారు. అది గొప్ప విషయం. పునర్వివాహం చేసుకోవడం వల్ల కొంచెం అటువంటి వైరాగ్యం ఉన్న వాళ్ళకు కూడా బలవంతంగా పునర్వివాహం చేసేస్తారు. అందుకని అది ఎప్పుడు కూడా మంచిది కాదు. అటువైపు ప్రయాణం చేయకుండా ఇటువైపే ఉండిపోయి కూరుకుపోవడం ఎందుకు మంచిది? అది తెలియని వాళ్ళు అలా అనుకుంటారు, అజ్ఞానులు. మరియు ఇప్పటికే జనులు అధికరించి జీవించి వారికే భోజన పదార్థములు చాలకపోచుండగా లోకములో కరువు అధికరించి ఉండగా కూలి పని వానికి ఉద్యోగస్తులకు పని దొరకక ఉండగా మనుష్యులే బాధించి జీవించుటకు తరుణోపాయం వెదకుచుండగా పునర్వివాహము కలిగి జనవృద్ధి అయినచో మరల ఏమి జరగపోచుండునో సర్వేశ్వరునికే ఎరుక. ఈ తత్వమెరింగే పూర్వీకులు బ్రహ్మచర్య వ్రతమును వానప్రస్థ విధియును పునర్వివాహ నిషేధమును ఏర్పరచుకున్నట్టుకు కారణమని తోచుచున్నది. వానప్రస్థం అంటే ఆఫ్టర్ 40 or 40 అబౌవ్ వెళ్ళిపోవాలన్నమాట, అన్నీ వదిలేసి అడవులకి. అది వానప్రస్థం. అంతేగాని ఇంకా ఈ సంసారాన్ని పట్టుకుని వేలాడడం కాదు. పునర్వివాహ ఈ తత్వమెరింగియే ఇలా పెట్టారు. పునర్వివాహ నిషేధమును ఏర్పరచుకున్నట్టు కారణమని తోచుచున్నది. పునర్వివాహము చే ఇంతవరకు భారతదేశంలో గల నారీమణులకు కలిగి ఉండు పరమ పావనత్వమునకు కళంకము కలుగవచ్చును. విదేశీయులందరూ భారతీయ నారీమణుల పవిత్రతకు విస్మయము నొందుచున్నారు.
ఇట్టి ఖ్యాతియున్ లేకపోవును బాల్య వివాహము నిషేధించి. ఏంటి అందరూ ఒకసారి కట్ అయ్యారా ఏంటి? కట్ అవ్వలేదా మీకు? డిస్కనెక్ట్ అయ్యి మళ్ళీ కనెక్ట్ అవుతుందండి. అవునా? అయితే నా డిస్కనెక్ట్ అయ్యి మళ్ళీ కట్ అయ్యింది ఇంక కలిసి. ఇక్కడ అవ్వలేదు డిస్కనెక్షన్, అందుకని. సిగ్నల్ మిస్ అవుతుంది బాగా. మీకు అర్థమవుతోందా? ఫాస్ట్ గా చెప్తున్నానా? అట్లయిన దుఃఖములన్నీ శమించిపోవును, లోకము మంగళకరముగా నుండును, అంతటను ఆనందము కలుగుచుండును. అంటే పరమ పావనత్వమున కళంకము కలగవచ్చును. విదేశీయులందరూ భారతీయ నారీమణుల పవిత్రతకు విస్మయమును అందుచున్నారు. ఇట్టి ఖ్యాతియున్ను లేకపోవును బాల్య వివాహం నిషేధించి యవ్వన యుతులైన తర్వాత నిష్ఠ ఉండువారు వివాహము చేసుకొనవచ్చును వచ్చునకు పద్ధతి ఏర్పడి వితంతువులైనచో తర్వాత ఆత్మ పరిశుద్ధతకు తగిన ఆశ్రమ ప్రవేశమును కలిగేలాగున ఏర్పాటు చేసుకున్న చాలును. అట్లయిన దుఃఖములన్నీ శమించిపోను, లోకము మంగళకరముగా నుండును, అంతటను ఆనందము కలుగుచుండును. అంటే పునర్వివాహం అంత యోగ్యం కాదు. వాళ్ళు పునర్వివాహం చేసుకోకుండా రకరకాలైన మనుషులతో సెక్స్ చేసి పిల్లల్ని కని వాళ్ళని పారేసి బాధలు పడి ఆత్మహత్యలు చేసుకున్న కంటే పునర్వివాహం ఒకటి. కానీ పునర్వివాహం మాత్రం శాస్త్రపరంగా ఎంకరేజ్ చేయలేదు. కారణం ఏమిటి అంటే అలా వాటి వల్ల వాళ్ళు దైవీపరమైన స్థితికి వెళ్తారు. ఒకవేళ మలిన హృదయం గల స్త్రీలలో కొందరు చెడు వృత్తిలో కలిసిపోయినను అందరూ అలాగుననే ఉన్నారా? ఎందరో పుణ్య స్వభావము గల నారీమణులు ఉన్నారు కదా, ఎందరో దైవ సదృశురాండ్రుండగా. ఇదే వివేకానంద జవాబు చెప్పాడు. మీ వాళ్ళు ఏ సుఖాలు లేకుండా పునర్వివాహం లేకపోయి ఆ వితంతువులందరూ ఇన్ని బాధలు పడుతున్నారు కదా అంటే వాళ్ళ యొక్క ఉన్నతత్వాన్ని ఆయన చూపెట్టాడు. అదే ఇప్పుడు మలయాళ స్వామి చెప్తున్నారు, వాళ్ళేమీ బాధలు పడ్డం కాదు, జీవితానికి ఏది సార్థకతో అటువైపు వైరాగ్యంతో వెళ్తున్నారు అని చెప్పారు. ఆ సంపద సంపాదిస్తున్నారని. సర్వజనులకు తల్లుల వలె నుండి భూతకోట్లకు ఉపకారం చేయుచున్నారు. ఎందరో సాధు సజ్జనులకు సేవ చేయుచున్నారు. ఎందరో బ్రహ్మనిష్టలాండ్రై ఉన్నారు. వీరికందరికి నీ పునర్వివాహము కలిగిన ఇట్టి మహాభాగ్యము కలుగునా? మరల సంసార కూపము నుండి పైకి రాగలరా? ఇది మనము యోచించుకునవలెను. అయితే వైధవ్యం గల వారికి సరి అయిన ఆశ్రయమును ఉండిన ఈ చిక్కులన్నీ చాలా వరకు సవరణ కాగలవు. కావున ఇట్టి విషయములందు ఒక్కసారి ఓకే. అయితే వైధవ్యము గల వారికి సరి అయిన ఆశ్రమము ఉండాలి. ఆశ్రమం ఉంటే ఈ చిక్కులన్నీ చాలా వరకు సవరణ కాగలవు. కావున ఇట్టి విషయములందు ఇప్పుడు ఉండే స్త్రీ పురుషులు ప్రయత్నించుట అత్యంత. ఇక్కడ ఎలాగ ప్రోపగేట్ చేస్తున్నారంటే వాళ్ళకి సెక్స్ సుఖం లేకపోతే జీవితంలో అన్ని కోల్పోయారు అన్నట్టుగా వీళ్ళు పెద్దవాళ్ళు అలాగే ఫీల్ అవుతారు, వీళ్ళకి అలాగే బోధించి వాళ్ళ జీవితం ఒక రకంగా నాశనం చేస్తున్నారు అంతే. అందుకని ఆయన ఏం చెప్పారు, అలాగ భర్తలు చనిపోయిన వాళ్ళకి ఒక ఆశ్రమం ఒక ఆశ్రయం ఉంటే ఇలాంటి బాధలు ఉండవు కదా అని చెప్తున్నారు. కావున ఇట్టి విషయములందు ఇప్పుడుండి స్త్రీ పురుషులు ప్రయత్నించు అత్యంత అవసరమైన పనిగా ఉన్నది. మరల ఏ జాతిలో గల స్త్రీ అయినను యవ్వనం వచ్చి వివాహమునకు ఇష్టముండినా మాత్రమే పెండ్లి చేసుకొనుటకు ఎలాంటి లోకాక్షేపణయు ఉండరా. దీనివల్ల వారి జీవితం సుఖప్రదముగా నుండునని తలంచుచున్నాను. ఇది లోకమునకును నారీమణులకును శ్రేయోదాయకము. దీనివల్ల వారి దుఃఖము చాలా వరకు నశించును, కృతార్థులు కాగలరు, లోకమును మంగళప్రదముగా నుండును. ఎలాంటి వాళ్ళకి? ఎవరైతే నాకు మ్యారేజ్ అవ్వాలి అని బాధపడుతున్నారో అలాంటి వాళ్ళకి కృతార్థులు కాగలరు, లోకమును మంగళప్రదముగా ఉండును. అట్లయిన హిందూ దేశమునకు గల పవిత్రతకు కళంకము కలగదు. ఇట్టి ఏర్పాటు వేద విరుద్ధము కాదు, సనాతన ధర్మమునకును విరోధము లేదు, ఋషులు మతములకును విరోధము కలగజేయదిన్ని కాదు. దీనికి క్రింద చెప్పబో శాస్త్రములే ప్రమాణములు. వివాహ పద్ధతులను గురించి మను మహర్షి అభిప్రాయము కొంచెమే ఇచ్చట పొందుపరచద.
దశ పూర్వాన్ పరాన్ పశ్యానాత్మానం చైకవింశకం బ్రహ్మీపుత్ర సుకృత కృన్మోచయేదేన సహ పితॄన్. బ్రహ్మ వివాహము చే జనించిన పుత్రుడు పుణ్యము చేసినవాడు. అతడు తన ముందటి 10 తరముల వారిని, తన వెనుకటి 10 తరముల వారిని, తనను మొత్తమునకు 21 తరముల పితృదేవతలను పాపముల నుండి తరింపచేయును. అతని పుత్రాదులు అతని కులమున పాపరహితులై జన్మింతురు. దైవోఢాజస్సుతశ్చైవ సప్త సప్త పరాపరాన్ వరావరాన్ ఆర్షోఢాజస్సుత స్త్రీన్ షీట్ షట్కాయోఢ జస్సుత. అంటే దైవ వివాహము చే జనించిన వాడు ముందేడు 7 తరముల వారిని, వెనుక 7 తరముల వారిని, ఆర్ష వివాహ జాతుడు ముందు 3 తరముల వారిని, వెనుక 3 తరముల వారిని, ప్రాణాపత్య వివాహ జాతుడు ముందు 6 తరముల వారిని, వెనుకటి 6 తరముల వారిని తనను రుణము నుండి విడిపించును. బ్రహ్మాదిషు వివాహేషు చతుర్ష్వేవానుపూర్వశః. పొద్దున్న పుస్తకంలో పిల్లలు పుట్టిన తర్వాత ఇంకా అవన్నీ వదిలేయాలి, సెక్స్ అలాంటివని. మన వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారండి, ధర్మచారిణి అన్నారు భార్యని. అంటే ధర్మ కార్యాలకి నిర్వహించడమే మానవుడి యొక్క లక్ష్యం. దానికి హెల్ప్ గా తీసుకుంటున్నారని అర్థం, అంతేగాని సెక్స్చారిని కాదని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మన వాళ్ళు సెక్స్ కి ఇటు అటు వెళ్ళిపోతారు, వెళ్లకుండా వివాహం చేస్తున్నారు. అది ఎంత నీచ స్థితికి వచ్చేసిందో ఆఖరికి వివాహం. బ్రహ్మము మొదలు అనగా బ్రహ్మము, దైవము, అర్షము, ప్రాజాపత్యము అను 4 వివాహములందును జన్మించిన పుత్రులు వేదాధ్యయన సంపత్తి వలన కలిగిన తేజము గలవారై శిష్టజనులకు ఇష్టము కలగజేయు వారులై జన్మింతురు. రూపసత్వ గుణోపేత ధనవంతో యశస్వినః పర్యాప్త భోగా ధర్మిష్ఠా జీవంతి చ శతం సమాః. మరియు రూపము, బలము, గుణ సంపద వీనితో కూడిన వారలై ధనవంతులై పేరెన్నిక కలిగి నిండు సౌఖ్యములు కలిగిన వారైన పుత్రులు పుట్టుదురు. మరియు వారు శతాయుష్యు 100 ఏండ్ల ఆయుష్యు కలవారై ఉందురు. ఇతరేషు తు శిష్టేషు నృశంసానృతవాదినః జాయంతే దుర్వివాహేషు బ్రహ్మధర్మ ద్విషంసుతాః. తక్కిన అసుర, రాక్షస, పైశాచికాది వివాహముల వలన జన్మించిన సుతులు క్రూరులు, అసత్యవాదులు, వేదధర్మ విరోధులు, దైవజ్ఞాన భగవద్భక్తి సాధుసేనాది కార్యద్వేషులై ఉందురు. అనిందితైః స్త్రీ వివాహైరనింద్యా భవతి ప్రజా నిందితైర్నిందితానూనాం తస్మాన్ నిందయాన్ వివర్జయేత్. అనిందితములైన స్త్రీ వివాహముల చేత నింద్యముగా నట్టి సంతతి కలుగును. నిందితములైన స్త్రీ వివాహముల చేత నింద్యమైన సంతతి కలుగును. కాన నింద్యములైన వివాహములను విసర్జింపవలైను. ఇక బ్రహ్మచర్య వ్రతము చేయగలిగేడు ఫలమును చూడు. ఆయుస్తేజో బలం వీర్యం ప్రజ్ఞాశ్రీశ్చ మహద్యసః పుణ్యం చ మత్ప్రియత్వం చ లభ్యతే బ్రహ్మచర్యయా. పూర్ణాయువు, బ్రహ్మ తేజస్సు, బలము, వీర్యము. వీర్యం అంటే ఏమిటంటే ఒక రకమైనటువంటి అంతర్గత శక్తిని వీర్యం అంటారు. అంటే మీరు వేరే అర్థం ఉంటుంది కదా, వీర్యం అన్నదానికి అలాంటి అర్థం. అమానుష ప్రజ్ఞ, గొప్ప సంపత్తు, యశస్సు, గొప్ప పుణ్యము, భగవత్ప్రీతి ఇవన్నీ బ్రహ్మచర్య వ్రతము గల వారికి కలుగును. చతుర్థమాయుషో భాగముషిత్వాద్యం గురావిహ ద్వితీయమాయుషో భాగం కృతదారో గృహే వసేత్. మానవులు తన ఆయు పరిమితిలో 4వ భాగమును అనగా 25 సంవత్సరములను గురుకుల వాసముచే బ్రహ్మచర్య వ్రతమున గడిపి 2వ భాగమున అనగా 26 సంవత్సరముల వయస్సు నుండి 50 సంవత్సరముల వయస్సు పర్యంతము గృహస్థాశ్రమును అవలంబించి ధర్మయుక్తముగా గృహకృత్యములను నిర్వహించవలేను అని ధర్మశాస్త్రకర్తయగు మను మహర్షి ఆజ్ఞాపించి ఉన్నారు. దీనిని ఆధారపడియే ఈ వ్యాసము వ్రాయడమైనది. ఆయుర్వేదమగు సుశ్రుతమీలాగున చెప్పుచున్నది. ఊష వర్షాయామప్రాప్త 25 యద్యాధత్తే పుమాన్ గర్భం కుక్షిస్థ స విపద్యతే.
జాతో వా న చిరం జీవే జీవేజ్యా దుర్బలేంద్రియ. స్త్రీకి 16 సంవత్సరముల వయస్సు పూర్తి అగుటకు ముందుగాను, పురుషునికి 25 సంవత్సరములు పూర్తి అగుటకు పూర్వము గాను గర్భాధానము చేయరాదు. ఒకవేళ చేసినచో గర్భము నిలవకపోవును. ఏదో ఒక ప్రకారము నిలిచి శిశువు జనించినచో అచిరకాలంలోనే మృతి చెందును. ఒకవేళ అట్లు మృతి నొందక కొంతకాలము జీవించినచో దుర్బలములైన ఇంద్రియములు గలవాడై ఉండును. కావున 16 సంవత్సరములకు స్త్రీలకును, 25 సంవత్సరముల వయస్సు పురుషులకును పూర్తి అగుటకు లోపల గర్భాధానము చేయరాదు. ఈలాగున పురాతన ఋషులకు ధన్వంతరి, సుశ్రుతుడు మొదలైన వారు ఆయుర్వేదములో చెప్పి ఉండగా, ఈ బాల్య వివాహమును 16 సంవత్సరముల వయస్సు లోపల గర్భాధాన కృత్యమును ఎట్లు ఏర్పడినవో, ఎవరు ఏర్పరిచిరో, ఎందుకొరకు ఏర్పాటు చేసినారో తెలియజాలము. శరీర సంరక్షణ కొరకు ఆయుర్వేద కర్తల మతమును అంగీకరించవలసినదే గాని దానికి విరుద్ధములైన స్మృతులుండిన మనం అంగీకరించకూడదు. ఎలనా రోగము వచ్చినప్పుడు వైద్యుని సలహా కైకొనవలసినదే గాని ఇతరుల మాటలో లక్ష్యమును ఉంచరాదు. కనుకనే భారతదేశం 35 కోట్ల మానవులు దుర్బలులై, శుష్కేంద్రియులై, మనోబుద్ధి వికాసములు లేని వారలై, పరులకు బానిసలై జీవించుచున్నారు. అందుకే అమెరికా వెళ్ళిపోవాలి, ఆస్ట్రేలియా వెళ్ళిపోవాలి, బుద్ధులు రావడానికి కూడా కారణం అదే. ఇప్పుడు కలియుగమునకు ఏర్పడిన పరాశర స్మృతి అందు విధించినది చూడుడు. నష్టే మృతే ప్రజితే క్లీబే చ పతితే పతౌ పంచస్వాపస్సు నారీణాం పతిరన్యో విధీయతే. పతి దేశాంతరమునకు పోయి వార్త తెలియకున్నను, మృతి నొందినను, సన్యసించినను, నపుంసకుడైనను, పతితుడైనను అనగా కుల భ్రష్టుడైనను స్త్రీలకు మరి ఒక పతి విధించబడుచున్నాడు. అనగా పై చెప్పిన ఆపత్తు కలిగిన వివాహము చేసుకొనక బ్రహ్మచర్య వ్రతంలో నుండి పవిత్ర జీవితము గడుప శక్తి లేకపోయినేని పునర్వివాహము చేసుకొనవచ్చు. ఇది విధి లేక ఏర్పాటు చేయబడినదే గాని మరి ఒకటి కాదని కూడా జ్ఞాపకములో ఉంచవలేదు. అట్లు పునర్వివాహము చేసుకొనక బ్రహ్మచర్య వ్రతం అవలంబించి నిర్మల జీవితం గడిపెడి వారికి కలిగడి ఫలము కింద చెప్పబడుచున్నది. మృతే భర్తరియా నారీ బ్రహ్మచర్యే వ్యవస్థిత సా మృతా లభతే స్వర్గం యథా తే బ్రహ్మచారిణః. ఏ స్త్రీ భర్త మరణించిన పిదప బ్రహ్మచర్యమును పరిపాలించునో అట్టి స్త్రీ మరణానంతరము నైష్టిక బ్రహ్మచారులైన బ్రహ్మనిష్ఠుల వలె స్వర్గమును పొందుచున్నది. ఈ విషయమై పూర్వధర్మశాస్త్ర నిర్ణేతలలో ముఖ్యుడగు మను మహర్షి ఆశయమును చూడుడు. ప్రోషితో ధర్మ కార్యార్థం ప్రతిక్షాష్ట నరసమాహ విద్యార్థం షడ్యసోర్ధం వా కామార్థం త్రీంస్తు వత్సరాన్. భర్త ధర్మ కార్యార్థము దేశాంతరగతుడై సమాచారం ఏమియో తెలియని పక్షమున 8 సంవత్సరములను విద్యార్జనం కొరకు వెళ్ళి, తెలియని ఎడల 6 సంవత్సరములను కీర్తి కొరకు గాని ఇతరమేమైనా కోర్కె కొరకు గాని వెళ్ళి, తెలియని ఎడల 3 సంవత్సరములను ప్రతీక్షించి రానిచో భార్యకిష్టమైన ఎడల మరి ఒక భర్తను వివాహము చేసుకొనవచ్చును. ఈ శ్లోకముచే భర్త జీవించి ఉండినను, దేశాంతరం పోయినా గాని, భార్యను విడిచిపెట్టి దుర్వృత్తిలో నడుచుచున్నప్పుడు గాని, లేక భార్య అపేక్షించి మరి ఒక దానిని వివాహం ఆడిన గాని మొదటి భార్య ఇష్టమున్నదైనచో పునర్వివాహము చేసుకొనవచ్చును. సత్యనిష్ఠులుగా ఆత్మ సోదరులారా, ఈలాగున గదా ధర్మాత్ములకు ఋషులు ఉపదేశింతురు. ఇది గదా నిష్పక్షపాతియగు సత్యనిష్ఠుని యొక్క వర్తనముగా నుండును. ఇట్లు ఆచరణ కలిగి ఉండిన మాత్రమే దుర్మార్గులకు కొందరు పురుషులు సాధువులైన స్త్రీలకు పెట్టెడు కష్టములన్నీ నశింపగలవు. అయితే ధర్మనిష్ఠురాండ్రగు నారీమణులకు పునర్వివాహము చేయకుండుటయే శ్రేయస్కరము. ఏలనా సంసార సంబంధముకు జంజాటము లన్నీయు, దుఃఖములన్నీయు, బంధనములన్నీయు తొలగిపోవును. బ్రహ్మనిష్ట చేయుటకును, చక్కగా చదువుకుంటకును, పుణ్యకర్మము చేసి తరించుటకును అవకాశము కలుగును. ఉద్వాహితా పియా కన్యా నచేత సంప్రాప్త మైథునా పునః సంస్కారమర్హేత యథా కన్యా తథైవ సా.
లోపల వేసేసి వెళ్ళండి. కింద తాళం మానిద్దామా? ఆ? అదే మానిండి చూద్దాం. ఆ? ఇవాళ రాత్రి మీరా? ఓకే, అలాంటప్పుడు మీరు వెళ్ళండి. ఓకే. ఆ? ఓకే ఓకే. ఉద్వాహితాపి యా కన్యా న చేత్ సంప్రాప్తమైధునా పునః సంస్కారమర్హేత యథా కన్యా తథైవ సా. కన్య వివాహితురాలైనను పురుషుడు సంసర్గము పొందని పక్షమున వివాహము గాని కన్య వలనే పునర్వివాహమునకు ఆమె అర్హురాలగును. అనగా ఇది బాల వితంతువుకు పునర్వివాహ విషయమై ఎలాంటి ఆక్షేపము లేదని తెలుపుటయేగాక వివాహము కాని కన్య వలె శుద్ధురాలని గ్రహించుకొనవలెను. ఈ వివాహము పునర్వివాహం అని కూడా తలంచవలసిన పని లేదు. అక్షతయోని కాని పై చెప్పిన వారికే పునర్వివాహ శబ్దము అనువర్తించు. ఇక శ్రీ వశిష్ఠ స్మృతి తెలుపునది చూడుడు. పాణిగ్రాహే మృతే బాలా. ఓకే. కేవలం మంత్ర సంస్కృతౌ సా చేదక్షతయో నిస్యాత్ పునః సంస్కారమర్హతి. పాణిగ్రహణము చేసినవాడు మృతుడైనప్పుడు కేవల మంత్ర సంస్కృతురాలైన కన్య అక్షతయోని అయిన ఎడల పునర్వివాహమునకు అర్హురాలు అగును. దీని యందు ఎలాంటి దోషమును లేదు. అక్షతయోని అనగా భర్త సంసర్గము కానిదని అర్థము. ఇంతవరకు తెలిపిన ధర్మశాస్త్రముచే పునర్వివాహము ఇష్టముండినా ఎడల చేసుకొనుటలో ఎలాంటి దోషమును లేదని తెలుపుట కొరకు ఈ విషయం ఇచ్చట కనుపరచవలసి వచ్చినది. అంతేకాని ఈ ఆశ్రమ ధర్మము పునర్వివాహమును ప్రోత్సహించున్నది కాదు. అట్టి విషయములో ఈ ఆశ్రమ ధర్మము తాటస్థ్యమును వహించి ఉండును. ఏలనా సర్వజనులను దుఃఖము నుండి తరించవలనని